రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. నేను అన్నావా? నీకు కూడా నిజంగా అనిపిస్తుంది? అబ్బబ్బే! నిజంగా సార్. అయితే వీళ్ళ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిక్చర్ ఛానల్. 'దృశ్యం 3' మూవీ రివ్యూ నాకు ఎలా అనిపించిందనే ముందు చిన్న రివ్యూస్ పార్ట్ 1, పార్ట్ 2 గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2 మీ అందరికీ తెలుసు ఎంత బిగ్ సక్సెస్ అయిందో. తెలుగులో మనం చూసాం. కానీ యాక్చువల్ మూవీ మలయాళం మూవీ దాన్ని తెలుగులో రీమేక్ చేశారు. అలాగే హిందీలో రీమేక్ చేశారు. కానీ హిందీలో అజయ్ దేవగన్ అలాగే శ్రేయా శరణ్ గారు యాక్ట్ చేశారు. తెలుగులో అయితే మీనా గారు, వెంకటేష్ గారు, ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళంలో అయితే మోహన్ లాల్ గారు, మీనా గారు యాక్ట్ చేశారు. నిజంగా మలయాళంలోని, తెలుగులోని బాగా బిగ్ హిట్ అయింది. కానీ హిందీలో ఎంతవరకు రీచ్ వచ్చిందనేది నాకైతే తెలీదు. మీకు తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అక్కడి నుంచి నేను తెలుసుకుంటాను. ఈ పార్ట్ 1, పార్ట్ 2లో సేమ్ స్టోరీ అండి. వరుణ్ చనిపోవటం, ఆ తర్వాత ఈ కేసు రాంబాబు వాళ్ళ మీద తొయటం, ఆళ్ళని కేసులు ఇరికించాలని చూడటం అదంతా మనకు తెలుసు. రాంబాబే చేసాడన్న విషయం తెలుసు. పార్ట్ 2లో కూడా సేమ్ కేసుని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇంకా ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో మళ్ళీ రాంబాబుని ఇరికించాలని చూసారు. అన్‌ఫార్చునేట్‌లీ పార్ట్ 3లో రాంబాబు అయితే రారండి. మనం పార్ట్ 1, పార్ట్ 2 ఏదైతే 'దృశ్యం 1', 'దృశ్యం 2' వెంకటేష్ గారు యాక్ట్ చేశారో, వెంకటేష్ గారైతే యాక్ట్ చేశారు. అంటే 'దృశ్యం' టీమ్ ఏదైతే ఉన్నారో జిత్తు జోసెఫ్ డైరెక్టర్. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే టీమోళ్ళు, "మేము రీమేక్ రైట్స్ ఇవ్వటం వల్ల మాకు తక్కువ ప్రాఫిట్ వస్తుంది. మేము ఎక్కువ గెయిన్ చేయలేకపోతున్నాం. అందుకే మేమే స్వతహాగా రిలీజ్ చేసుకుంటాం ఆల్ లాంగ్వేజెస్‌లో" అని చెప్పడం అయితే జరిగింది. అది మంచి మూవీ. పార్ట్ 1, పార్ట్ 2 కూడా మన రీమేక్ చేయకుండా డైరెక్ట్‌గా రిలీజ్ చేసుంటే మంచి ఎక్కువ ఆదరణ అయితే పొందురు. కానీ అలా రీమేక్ ఇవ్వటం వల్ల మంచి ఆదరణ వచ్చింది. రీమేక్ అయినా కూడా పార్ట్ 3 ఎలా ఉంటదనేది మనం వేచి చూడాలి. నేను కొంచెం బిజీ షెడ్యూల్ మీద హైదరాబాద్ వెళ్ళటం అయితే జరుగుతుంది. మనం వేరే ఛానెల్ కింద ఉంటది వ్లాగింగ్ ఛానెల్. అక్కడి నుంచి మన హైదరాబాద్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తాయి. మీరు అక్కడి నుంచి అయితే ఆ ఛానెల్‌లో చూడొచ్చు వీడియోస్. ఇంకా మనం పార్ట్ 3 దగ్గరికొస్తే, పార్ట్ 3 స్టోరీ లైన్ వచ్చేసి సేమ్ అదే వరుణ్ కేస్‌ని మళ్ళీ పార్ట్ 3లో తీసుకురావటం. మన జోసెఫ్ అనే వ్యక్తిని అలియాస్ మోహన్ లాల్ గారిని ఇరికించాలని చూడటం, ఆయన జైలుకి పంపించాలని చూడటం. ఈ మధ్యలో ఏం జరిగింది? అసలు ఏం జరగబోద్ది అన్నదే స్టోరీ లైను. కానీ మోహన్ లాల్ గారి యాక్టింగ్ చాలా బావుందండి. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య ట్రైలర్‌లు చూసి హైప్ ఎక్కించుకొని ఒక చింపేద్ది ఈ రేంజ్‌లో అయితే నేను ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అయితే ఎళ్ళట్లేదండి. ట్రైలర్ చూస్తే బావుంది. సినిమా ఎలా ఉండబోద్ది? సినిమా చూసినా మన పరిస్థితి ఏంటి? అన్నది. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల నాకు చాలా నచ్చింది. కానీ పార్ట్ 1, పార్ట్ 2లో రాంబాబు గారి యాక్టింగ్ చాలా బావుంటది. మన ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి ఉంటాం. రీమేక్ చేసినా కూడా తెలుగులో ఎగ్జాక్ట్‌గా అంటే ఫస్ట్ పార్ట్‌లో మేము సాయిబాబా గుడి ప్రవచనానికెళ్ళామని చెప్పటం, ఈ ఇన్వెస్టిగేషన్‌లు ఇయన్నీ చాలా బావుంటాయి. అది నాకు నచ్చింది. అందులో ఒక సాంగ్ కూడా బావుంటది. 'ప్రతిరోజు పండగ రోజని' పాట ఉంటది. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే పాట వల్ల నాకు చాలా నచ్చింది. ఒక ఫ్యామిలీ సాంగ్‌లా అనిపించింది. ఇంకా ఈ పార్ట్ దగ్గరికొస్తే మోహన్ లాల్ గారు యాక్టింగ్ బావుంది. సెటిల్డ్‌గా మంచిగా బాగా యాక్ట్ చేశారు. ఈ పార్ట్ 1, పార్ట్ 2లోని మోహన్ లాల్ గారి యాక్టింగ్ చూడలేదు. ఎందుకంటే మనం తెలుగులో చూడటం వల్ల నేను ఈ మలయాళం మూవీనైతే స్కిప్ చేయడం అయితే జరిగింది. సో, ఈ మధ్యలో ఎప్పుడైనా ఖాళీ ఉంటే పార్ట్ 1, పార్ట్ 2 కూడా మలయాళంలో చూస్తాను ఎలా ఉంటదనేది యాక్టింగు. ఇంకా మీనా గారి దగ్గరికొస్తే ఆవిడ యాక్టింగ్ ఎందుకో డైలాగ్ దగ్గర సెటిల్డ్‌గా డైలాగ్ చెప్తున్నారనిపించింది. అంటే అదొక నాకలా అనిపించింది. ఆవిడ అసలు డైలాగ్ డెలివరీ చాలా బావుంటది. ఆవిడ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ ఒక వాయిస్ ఓవర్ అదంతా మనకేంటంటే, ఆ ఎనర్జీతో చెప్తారావిడ. మనకి హైప్ వస్తా ఉంటది ఆవిడ చెప్తుంటే. నేను పాత సినిమాలో 'సూర్యవంశం' ఆ సినిమాలో చూస్తే ఆవిడ యాక్టింగ్ చాలా బావుంటది. వెంకటేష్ గారితో పాటు ఈక్వల్‌గా యాక్ట్ చేస్తారు. ఆవిడ డైలాగ్ కూడా చాలా బావుంటదసల. ఇన్నోసెంట్ ఫేస్ గాని, ఆ ఎమోషన్‌తో డైలాగులు చెప్పే విధానం గాని, ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చాలా బావుంటాయి. ఇందులో కొంచెం యాక్టింగ్ తగ్గిందనిపించింది. కంపేర్ టు వింటేజ్ చూస్తే ఆవిడ ఒక మంచి ఒక యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్ తీసుకొని ఆవిడ చేస్తే మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆవిడ యాక్టింగ్ అయితే బావుంది. ఇంకెంతకన్నా యాక్ట్ చేయలేరనిపించింది నాకు 'దృశ్యంలో'. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు కొంచెం పర్లేదు బానే ఉందండి. అంత అర్థం అవ్వకపోయినా ఏదో అలా స్లో పేస్‌లో అలా ఎళ్తది. కానీ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి ఇక్కడ. మలయాళం మూవీస్ చాలా మంది చూసినప్పుడు ఆ మూవీస్ అన్నీ చాలా స్లో పేస్‌గా ఎళ్తా ఉంటాయి. మనం 2018 మూవీని చూసినప్పుడు కూడా మనకు అలాగే స్లోగా అలా ఎళ్తా ఉంటది. అలా ఎళ్తది. ఎందుకంటే తెలుగోళ్ళందరికీ ఏంటంటే ఆ మాస్ యాక్షన్ మూవీస్ ఫాస్ట్ పేస్‌లో ఎళ్ళటం వల్ల ఏమవుద్దంటే అంత మనం కరెక్ట్‌గా చూడలేకపోతారు. ఆ స్లో పేస్ మూవీస్ చాలా మందికి ఎక్కకపోవచ్చు. అంటే అందరికీ అని చెప్పను. కొంతమందికి అంతే.
అదేంటో మరి అలా ఉన్నారు మరి తెలుగు ఆడియన్స్ ఎందుకో. తర్వాత ఎవరైనా మాట్లాడుకోవడం 'జిత్తు జోసెఫ్' డైరెక్టర్ గురించి. డైరెక్టర్ గారు డీల్ చేసిన విధానం, ఆ స్టోరీని తీసుకెళ్ళిన విధానం, మనకు చూపించిన స్క్రీన్ ప్లే అదంతా చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్‌లో మనకి ఎంట్రన్స్‌లోనే మనకు చెప్తా ఉంటున్నారు స్టోరీని. మళ్ళీ ఇంట్రొడక్షన్ అలా తీసుకెళ్తారు. మోహన్ లాల్ గారి యాక్టింగు, మీనా గారి యాక్టింగు, ఆ సైడ్ యాక్టర్స్ అందరూ కరెక్ట్‌గా వర్క్ చేస్తారు. ఆ స్క్రీన్ ప్లేలో మనకు ఆ కెమెరా మూవ్‌మెంట్స్ చూపించిన విధానం చాలా బాగుంది. మనం ఈ ఈ ఏదైతే పార్ట్ 1, పార్ట్ 2 చూసినా పార్ట్ 3కి వచ్చేటప్పటికి లైట్‌గా డిసప్పాయింట్‌మెంట్ ఫీల్ అవుతాం. ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2లో చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. పార్ట్ 3కి వచ్చిన స్లో పేస్‌లో అలా ఎళ్తా ఉంటది. లాస్ట్‌కొచ్చేటప్పటికి ఆ పీక్స్ మూవ్‌మెంట్‌కెళ్తది. సో, దానివల్ల అందరికీ నచ్చకపోవచ్చు. నాకైతే నచ్చింది. మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా 10కి మనం ఇచ్చే రేటింగ్ ఎంతంటే 8.5. ఇక్కడితో మనం వీడియోనైతే ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ మనం కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్. Free audio post-production by alphonic.com.